అస్సలాముఅలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. దేవుని పేరుతో ప్రారంభిస్తున్నాను. ఈ సందేశం మానవులందరికీ, కానీ దైవభీతి గలవారే మార్గదర్శకత్వాన్ని పొందగలరు. అల్ బకరా సూరాలోని మొదటి 5 ఆయతుల వరకు విశ్వాసుల గురించి చెప్పడం జరుగుతుంది. 6, 7 ఆయతుల్లో అవిశ్వాసుల గురించి ఉంది. దాని తెలుగు అనువాదం ఈ విధంగా ఉంది: నిశ్చయంగా సత్య తిరస్కారులను నీవు హెచ్చరించినా హెచ్చరించకపోయినా ఒక్కటే, వారు విశ్వసించేవారు కారు. అల్లాహ్ వారి హృదయాల మీద మరియు వారి చెవుల మీద ముద్ర వేశాడు, మరియు వారి కన్నుల మీద తెరపడి ఉన్నది, మరియు వారి కొరకు ఘోరమైన శిక్ష ఉన్నది. సత్య తిరస్కారులు అంటే వారికి సత్య సందేశాన్ని అందించి వారు దానిని అర్థం చేసుకుని బుద్ధిపూర్వకంగా తిరస్కరించిన వారు. అంతేగాని సందేశమే అందని వారు కాదు వీళ్ళు. ఇంత స్పష్టంగా తెలిసిన తర్వాత కూడా తిరస్కరించిన వారిని హెచ్చరించినా హెచ్చరించకపోయినా ఇక వారు విశ్వసించరు అని అర్థం. అల్లాహ్ వారి చెవులు హృదయాల మీద ముద్ర వేశాడు, కన్నుల మీద తెరపడింది అంటే ఇక్కడ అల్లాహ్ వారికి అన్యాయం చేశాడు అనుకోవచ్చు కొంతమంది, కానీ వారికి వారే అన్యాయం చేసుకున్నారు. ఖురాన్లో 22వ సూర 46వ వాక్యం ఈ విధంగా ఉంది: ఏమి వారు భూమిలో ప్రయాణం చేయరా, దానిని వారి హృదయాలు అంటే మనస్సులు అర్థం చేసుకోవడానికి మరియు వారి చెవులు దానిని వినడానికి? వాస్తవం ఏమిటంటే వారి కన్నులైతే గ్రుడ్డివి కావు, కానీ ఎదలలో ఉన్న హృదయాలే గ్రుడ్డివైపోయాయి. కళ్ళు కాదు, హృదయాలు గుడ్డివైపోయాయి. అంటే హృదయం అనేది కేవలం ఒక అవయవం కాదు, అది ఆధ్యాత్మిక మరియు నైతిక అవగాహనకు మూలం. కేవలం అర్థం చేసుకోవడం కాదు, అంగీకరించడం కూడా. 1991 డాక్టర్ ఆండ్రూ ఆల్మండ్స్ హృదయంలో 40,000 న్యూరాన్లు ఉంటాయని కనుగొన్నారు. హృదయం కూడా ఒక మెదడులాగే పనిచేస్తుంది. హృదయానికి ప్రత్యేకించి ఒక నర్వస్ సిస్టమ్ ఉంటుంది. ఎలా అంటే హృదయాన్ని లిటిల్ బ్రెయిన్ అనవచ్చు. న్యూరాన్ నెట్వర్క్, న్యూరో ట్రాన్స్మిటర్స్, ప్రోటీన్స్ అండ్ సపోర్ట్ సెల్స్ ఏ విధంగానైతే బ్రెయిన్ లో ఉంటాయో అలాగన్నమాట. బ్రెయిన్ తో సంబంధం లేకుండా సొంతంగా ఆలోచించగలిగే సామర్థ్యం కలిగి ఉంటుంది మన మెదడు. ఇది నేర్చుకోగలదు, గుర్తుంచుకోగలదు, ఫీల్ అవ్వగలదు. హృదయం మెదడుకు, మెదడు హృదయానికి సిగ్నల్స్ పంపుతుంటాయి. ఇది మానవులకు వారి అవగాహనను కల్పిస్తుంది. అంతేకాకుండా వారు నిర్ణయాలు తీసుకోవడానికి, జ్ఞాపక శక్తికి కూడా కారణమవుతుంది. హృదయం ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ ని జనరేట్ చేస్తుంది. ఇది కొన్ని అడుగుల వరకు వ్యాపించి ఉంటుంది. ఇతరుల్ని కూడా ప్రభావితం చేస్తుంది. అందుకే అంటారు 6 నెలలు ఉంటే వీరు వారవుతారని. కాబట్టి మనం ఎవరితో స్నేహం చేస్తున్నామో, ఎటువంటి సమూహంలో ఉన్నామో చూసుకోవాలి. అది మన ప్రవర్తన మీద ప్రభావం చూపిస్తుంది. ఇక మనం సూరాలోకి వస్తే, వారి హృదయాల మీద చెవుల మీద ముద్ర వేయడం. ఇప్పుడు శరీరంలో ఏ భాగాన్నైనా మనం ఉపయోగించడం మానివేస్తే అది సరిగా పనిచేయటం మానివేస్తుంది. హృదయం కూడా అంతే. కాగ్నిటివ్ డిసోనెన్స్ అంటే మానసిక వైరుధ్యం. ఒక మనిషి 2 విరుద్ధమైన ఆలోచనలు కలిగి ఉన్నప్పుడు మానసిక అసౌకర్యానికి గురవుతాడు. అంటే ఒక పక్క సత్యం తేటతెల్లం అవుతుంది, బుద్ధికి తెలుస్తుంది, కానీ మనసు ఒప్పుకోదు. ఉదాహరణకు చెడు వ్యసనాలైన సిగరెట్, మద్యం ముందు ఎవరికీ తెలియకుండా ప్రయత్నిస్తారు. ఎవరికీ తెలియకుండా ఎందుకు? అది తప్పు అని మన బుద్ధికి తెలుసు కాబట్టి. కానీ ప్రయత్నించకుండా ఉండం. ఎందుకంటే మన మనస్సు చంచలమైంది. మనస్సుకే స్వేచ్ఛనిచ్చాడు భగవంతుడు. చూడండి, ప్రేమించిన వాళ్ళు మోసం చేస్తున్నారని బుద్ధి మనకు చెప్తూనే ఉంటుంది, కానీ మనసు వినదు. వారి మీద ఉన్న ప్రేమ మనల్ని గుడ్డివారిని చేస్తుంది. నిజంగా మనం గుడ్డివారమా? మన బుద్ధికి తెలుసు, కానీ మనసు అంగీకరించే స్థితిలో లేదు. మానసిక సంఘర్షణ అంటాం, కానీ ఆ సంఘర్షణ మనసుకి బుద్ధికి జరిగే సంఘర్షణ. ఎప్పుడు మనసుదే పైచే అవుతుంది. ముందు చెప్పుకున్నాం కదా, హృదయం మెదడు సిగ్నల్స్ పంపుకుంటాయని. బుద్ధి ఎంత చెప్పినా మనసు వినదు. అప్పుడు ఇంకా మెదడు పంపే సిగ్నల్స్ వీక్ అయిపోతాయి. ఎందుకంటే హృదయం దాన్ని తీసుకునే స్థితిలో లేదు. మనం పదే పదే సత్యాన్ని తిరస్కరిస్తుంటే సున్నితత్వాన్ని కోల్పోతుంది. కొంతకాలానికి పూర్తిగా లేకుండా పోతుంది. ఎలాగైతే మద్యం ముందు ఎవ్వరికీ తెలియకుండా అలవాటు చేసుకుంటారో తర్వాత ఆ సున్నితత్వం ఉండదు. విచ్చలవిడితనంతో అందరి ముందు సేవిస్తారు. ఆ తర్వాత విపరీత ప్రవర్తనను మనం సమాజంలో చూస్తూనే ఉన్నాము.
ఎలాగైతే వ్యాయామం కండరాల పటుత్వాన్ని పెంచుతుందో, నమ్మకం, ప్రార్థన, అర్థం చేసుకోవడానికి చేసే ప్రయత్నం ఆధ్యాత్మిక అవగాహనను పెంచుతుంది. అసలు అన్నీ తెలుస్తున్నా ఎందుకు హృదయం అర్థం చేసుకోకుండా మొద్దుబారిపోతుంది? కనపడుతున్న కళ్ళు గుడ్డివైపోతున్నాయి. వింటున్నా చెవిటివారమైపోతున్నాము. మనసుకు తృప్తి లేదు. ఆ తృప్తి రావాలి అంటే ఖురాన్‌లో 13వ సూర 28వ వాక్యంలో ఈ విధంగా ఉంది. ఎవరైతే విశ్వసించారో వారి హృదయాలు దైవ దాస్యం వలన తృప్తి పొందుతాయి. జాగ్రత్తగా వినండి. కేవలం దైవదాస్యమే, దైవ స్మరణయే హృదయాలకు తృప్తినిస్తుంది. ఆ ఏకైక దైవాన్ని ఎవరి రంగైతే మన కళ్ళు ఎప్పుడూ చూడలేదో, ఎవరి రూపమైతే దేనిని పోలిలేదో, ఎవరైతే మన ప్రాణం కన్నా మనకు దగ్గరగా ఉన్నారో ఆ దైవాన్ని ఆరాధించాలి, అర్థించాలి. మన మనసుకు రుజుమార్గం చూపమని. దైవం మన కళ్ళకు కనబడడం లేదు, లేనిదాన్ని విశ్వసించాలా అని అడగొచ్చు. కానీ కళ్ళతో కాదు, హృదయంతో దైవాన్ని మనం గుర్తించగలిగినప్పుడు మనకి అర్థమవుతుంది. అప్పుడు మనం సత్యాన్ని గుర్తించగలుగుతాము. రుజుమార్గాన్ని పొందే భాగ్యాన్ని మనందరికీ ప్రసాదించాలని ఆ దైవాన్ని ప్రార్థిస్తూ ఇంతటితో ముగిస్తున్నాను. సర్వలోపాలకు అతీతుడు, సమస్త లోకాల పోషకుడు అయిన అల్లాహ్ మాత్రమే స్తుతింపదగినవాడు.